పోయా మోసం పోయా ఏమండి మోసం కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే పోయా నోరు మోసం మూసుకొని కళ్ళు తెరవండి. మీరు ఇప్పుడు చూస్తే తమ్ముళ్ళు కరెక్టే భయ్యా, కాకపోతే అది సినిమా గురించి కాదు, మేము వెళ్ళిన థియేటర్ గురించి. విజయవాడలో ఈరోజు మార్నింగ్ 5:10 నాకు టికెట్స్ దొరికాయి భయ్యా. కానీ నాకు RD6 అంతగా నచ్చదు. స్క్రీన్ డల్గా ఉంటుందన్న ఫీలింగ్ నాకు పర్సనల్గా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఆ స్క్రీన్ని ప్రిఫర్ చేయను. ఇప్పుడు అదే నా కొంప ముంచిందని నాకు చాలా క్లియర్గా అర్థమైంది భయ్యా. But why? The coefficient of linear expansion is the position of the hemoglobin in the atmosphere. But why? ఎందుకంటే కొత్తగా ఒక స్క్రీన్ ఓపెన్ చేశారని చెప్పి జరిగింది. మరి అది ఇవాళ నుంచి ఓపెనింగ్గా ఎప్పటి నుంచో నాకు తెలియదు, కానీ ఇవాళ అయితే మాత్రం ఫస్ట్ షోకి మేము దానికి వెళ్ళాం మార్నింగ్ 7:30 AM. లిటరలీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చూపించా కదా, పోయా మోసం. ఇంతకు మించి ఆ స్క్రీన్ గురించి నేను డిస్కస్ చేయను భయ్యా, ఎందుకు ఎందుకంటే ఈ వీడియో దానికోసం కాదు. బట్ నేనైతే ఈ స్క్రీన్ పర్టికులర్గా ఎవరికి సజెస్ట్ చేయను. ఓకే, ఇంకా మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా. సో ఆ మూవీలో ఆయన కంప్లీట్గా నిమగ్నమై ఉన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నిమగ్నమై ఉన్నారు. ఈలోపు అలాంటి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో తెలుగులో ఇంకొక సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం మనకు నాగశ్విన్ గారు ఇచ్చారు. ఇస్తారు అన్న నమ్మకంతో నేను ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసే ముందు నా ఎక్స్పెక్టేషన్స్ చూసిన తర్వాత ఏంటి అన్నది లాస్ట్లో చెప్తాను. ఈ మూవీ స్టోరీ గురించి నేనేమి డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఏ చిన్న కాన్సెప్ట్ చెప్పినా అది స్పాయిలర్గానే నాకు అనిపిస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. నేను ఈ సినిమా గురించి కొన్ని నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో దయచేసి నన్ను ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి, ఎస్పెషల్లీ ఫ్యాన్స్. నేను ఏ హీరోకి యాంటీ కాదు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ, నేను సలార్కి ఇచ్చిన రివ్యూ చూడొచ్చు. నాకైతే పర్సనల్గా ఈ మూవీలో ప్రధానమైన ఆయువు పట్టు ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని పక్కన పెడితే క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడినట్లయితే నాకు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన తప్ప ఇంకొకళ్ళు దాన్ని రీప్లేస్ చేయలేరు అన్న రేంజ్లో ఆయన యాక్ట్ చేశారు. ఆయన ఆహార్యం కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఇకపోతే మన డార్లింగ్ ప్రభాస్ గారు లిటరల్లీ చాలా బాగా నవ్వించారని నేను చెప్తాను. హానెస్ట్గా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కామెడీని జనరేట్ చేయడానికి ఎక్కువగా టైం తీసుకున్నారని నాకైతే పర్సనల్గా అనిపించింది. మీలో ఎంతమంది కనిపించింది, ఎంతమంది కనిపించలేదు నాకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన హీరోయిక్ ఎలివేషన్స్ కన్నా కూడా ఆయన కామెడీ టైమింగ్ ఈ మూవీకి చాలా వర్కౌట్ అయిందని చెప్పాలి అంటిల్ ప్రీ క్లైమాక్స్. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. క్లైమాక్స్ గురించి లెట్స్ డిస్కస్ లేటర్. ఇకపోతే కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్తాం. ఈజ్ ఎ లెజెండరీ ఇన్ యాక్టింగ్. ఆయన యాక్టింగ్ కోసమే పుట్టారు. సో ఆయన యాక్చువల్ అపీరెన్స్తో కనిపించేది టైం ఫ్రేమ్ చాలా తక్కువైనప్పటికీ సెకండ్ పార్ట్లో నేను ఉన్నాను అని ఆయన చాలా క్లియర్గా మనకి హింట్ ఇచ్చే విధంగా ఇందులో పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే దీపికా పదుకునే క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆయు పట్టుని సృష్టించే క్యారెక్టర్ తనది. సో ఆబ్వియస్లీ షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కొన్ని సీన్స్లో అయితే నిజంగా మనకి కొన్ని అనకూడదు, ఒక పర్టికులర్గా ఒక సీన్లో అయితే నాకైతే లిటరల్లీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అందులో తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమీ కనపడవు, బట్ ఆ సీన్తోనే ఆవిడ చాలా ఎలివేట్ చేశారు. అలాగే ఈ మూవీలో చాలామంది మనకి స్పెషల్ అపీరెన్స్గా కనబడతారు. సో వాటి గురించి అనవసరంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకొని స్పాయిలర్స్ క్రియేట్ చేయొద్దు. సో నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇకపోతే ఈ మూవీ బీజిఎం గురించి మాట్లాడుకున్నట్లయితే సంతోష్ నారాయణ గారు హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్.
అంటే ఏదో ఎలివేట్ చేసేయాలని టబడబడబడ మ్యూజిక్తో కొట్టేయలేదు, ఏదో మెలోడీ క్రియేట్ చేయాలని చెప్పి ఇంకొకలాగా ఏదో చేయలేదు. కానీ ఆ మూవీకి తగ్గట్టుగా ఆయన ప్రామిస్ చేసినట్టుగా మూవీలో సోల్ని అయితే ఆయన తన మ్యూజిక్ ద్వారా క్రియేట్ చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సో బేసిక్గా ఇవి ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీలో దీపికా పదుకునే గారు కాకుండా దిశా పటానీ గారు కూడా హీరోయిన్ అని చెప్పారు. బట్ ఆవిడ నాకు ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక 5 నిమిషాలు కనపడ్డారంతే. తర్వాత అసలు ఆవిడ జాడా ఊసు ఏమీ కనిపించలేదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సెకండ్ పార్ట్లో ఏమైనా ఆవిడని యూటిలైజ్ చేసుకుంటారేమో చూడాలి. అలాగే సెకండ్ పాయింట్గా నెగిటివ్గా నాకు అనిపించిన థింగ్ ఏంటంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో వచ్చే చాలా ల్యాక్ సీన్స్, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ల్యాక్ సీన్స్ మూవీ రన్ని కొంచెం డిస్టర్బ్ చేసినట్టు నాకు పర్సనల్గా అనిపించింది. నాకు ఈ మూవీలో కనబడ్డ నెగిటివ్స్ ఈ 2 పాయింట్సే, అంతకుమించి పెద్దగా ఏమీ లేవు. ఇందాక చెప్పాను కదా ఈ మూవీ క్లైమాక్స్ గురించి లాస్ట్లో చెప్తానని, అలాగే మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందో కూడా లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. అప్పటి వరకు రన్ అవుతున్న మూవీ ఫ్లోని మారుస్తూ అక్కడ పిక్చరైజ్ చేసిన సీన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎవరు నాన్నరా? నాకైతే చాలా గట్టిగా అనిపిస్తుంది ఏంటంటే, మన టాలీవుడ్కి రాజమౌళి గారి తర్వాత అంతటి గ్రేటెస్ట్ విజన్తో ఒక డైరెక్టర్ రావడం జరిగిందని నేను 100% నమ్ముతున్నాను. అలాంటి క్లైమాక్స్ చూసిన తర్వాత, ఇందా చెప్పాను కదా నెగిటివ్స్గా ఏంటది, ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి, అలాగే దిశ పటానీ క్యారెక్టర్ని ఎక్కువగా వాడుకోలేదు. సో ఇవన్నీ ఎగిరిపోతాయి, ఇవేవి కూడా మన బ్రెయిన్లో ఖచ్చితంగా ఉండవు. సినిమా నుంచి, థియేటర్ నుంచి బయటికి రాగానే అసలు మనం ఒక మంచి ఫీల్తో, ఓకే అరే టాలీవుడ్లో ఒక మంచి సినిమా రిలీజ్ అయింది, హాలీవుడ్ రేంజ్లో ఒక సినిమాని మన తెలుగులో తీశారు అన్న ఫీలింగ్తో అయితే డెఫినెట్గా మనం ఇంటికి వెళ్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో డూ వాచ్ కల్కి మూవీ ఓన్లీ ఆన్ థియేటర్స్. కొంచెం మంచి థియేటర్స్కి వెళ్ళండి, అవకాశం ఉంటే మంచి సౌండ్ సిస్టమ్, పెద్ద స్క్రీన్స్ ఉన్న థియేటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. Thank you.